నాతో పాటు ఢిల్లీలో వెంకటేష్ ఉన్నారు. దీని తర్వాత ఈ మొత్తం ఆపరేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దౌత్యపరంగా ముఖ్యంగా వివిధ దేశాలకు అందిస్తున్నాం. వెంకటేష్, ఒకవేళ ఎస్కలేట్ అయితే ఏంటిది అనేటువంటి దానికి కూడా భారత్ సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ, నావల్, ఎయిర్ ఫోర్స్ అనేటువంటివి చాలా సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎయిర్పోర్ట్స్ని కొన్ని ఎయిర్పోర్ట్స్ని మనం షట్ చేయడం జరిగింది. వాటిని అవసరమైతే వార్ ఎయిర్ స్ట్రిప్స్గా మార్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మనం చూసుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మాక్ డ్రిల్ జరుగుతుంది. అంటే సాయంత్రం 4 గంటల సమయంలో పౌరులందరినీ యుద్ధానికి సన్నద్ధం చేసేటువంటి ఒక ఎక్సర్సైజ్. 1971 వార్ తర్వాత ఎక్సర్సైజ్ ఇండియాలో జరగలేదు, కార్గిల్ టైంలో కూడా జరగలేదు. బట్ ఒకవేళ ఫుల్ స్కేల్ వార్ వచ్చినప్పుడు, ఆ ఫుల్ స్కేల్ యుద్ధం వచ్చినప్పుడు, పూర్తి స్థాయి యుద్ధం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి ఒక సన్నద్ధత పౌరుల్లో, ప్రజల్లో ఈరోజు మనం అవగాహన కల్పించబోతున్నాం. సో డెఫినెట్గా ఒక ఫుల్ స్కేల్ వార్కి కూడా ఈరోజు భారతీయులు 140 కోట్ల మందిని మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో ఒకవేళ ఫుల్ స్కేల్ వార్ వస్తే ఏం జరగవచ్చు అంటే ప్రతి ఒక్కరు భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధం వస్తే ఎయిర్ అటాక్ జరుగుతుందా, ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఒకవేళ 2 అణు బాంబులు ఉన్నటువంటి దేశాలు ఎటువంటి పాలసీని మనం తీసుకోవచ్చు, ఏ విధంగా ఇటువంటి పరిస్థితి వస్తే దీన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది, ఎన్ని డీటెయిల్స్? పాకిస్తాన్ తో ఫుల్ స్కేల్ వార్ వస్తే ఖచ్చితంగా భారత్ దాన్ని తిప్పికొట్టగలిగినటువంటి పూర్తి సైనిక సంపత్తి, ఆయుధ సంపత్తి, అంతర్జాతీయంగా పూర్తి మద్దతు కూడా కూడగట్టగలిగింది. ఇప్పటికే 2 వారాలు గడిచింది. సరిగ్గా ఈ రోజుకు 2 వారాలు పూర్తయింది. సో ఈ 2 వారాల వరకు పాకిస్తాన్ తన యొక్క భూభాగం నుంచి స్పాన్సర్ చేసినటువంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఏమైనా చర్యలు తీసుకుంటుందని భారత్ వేచి చూసింది. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇంకా రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడడం, అవసరమైతే మేము అణ్వస్త్రాలు వేస్తామనేటువంటి ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ ఈరోజు ప్రతీకార దాడులకు పాల్పడింది. సో దీనికి రిటాలియేషన్ గా పాకిస్తాన్ కనుక ఫుల్ స్కేల్ వార్ కు దిగితే కంప్లీట్ గా భారత్ దానికి కూడా రెడీ అయింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అనేక రకాల మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించబోతున్నారు. నిజానికి ఈ రోజు జరిగినటువంటి అటాక్ లో కూడా ఈ ఎలిమెంట్ కూడా ఉంది, సర్ప్రైజ్ అనేటువంటి ఎలిమెంట్. పాకిస్తాన్ కూడా ఊహించింది, భారత్ ఇంకా ప్రిపేర్డ్నెస్ లో ఉంది, ఇప్పటిలో దాడి జరగదనేటువంటి ఒక ఏమర్పాటుగా ఉన్నటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ ఏమర్పాటుగా ఉన్నటువంటి సమయాన్ని దాన్ని డైవర్షన్ చేసిన తర్వాతనే భారత్ ఇలాంటి ఒక సర్ప్రైజ్ అటాక్, ప్రిసైజ్ అటాక్, స్పీడ్ అటాక్, ఈ 3 కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటది. మన నిపుణులందరూ కూడా చెప్తుంటారు, సైనిక నిపుణులందరూ కూడా క్లియర్ గా ఏదైనా అటాక్ జరిగేటువంటి సమయంలో మనకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. కాబట్టి పూర్తిగా దేశమంతా కూడా మాక్ డ్రిల్ వైపు, ఒక ప్రిపరేషన్ వైపు వెళ్తుందనేటువంటి ఒక సమాచారాన్ని పంపించడం ద్వారా దేశం గాని అంతర్జాతీయ సమాజం కూడా ఈరోజు మాక్ డ్రిల్స్ జరుగుతాయి అనేటువంటి ఒక భావనలో ఉంది. పాకిస్తాన్ కూడా అదే భావనలో ఉంది. సో అటువంటి భావన ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా అర్ధరాత్రి సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలన్నిటిని కూడా తుత్తునీయలు చేసి వాటిలో ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా ప్రాణాలు తీసినటువంటి సందర్భం. సో క్లియర్ గా ఈ ఆపరేషన్ సింధూర్ చాలా విజయవంతమైంది. మన వైపు ఎలాంటి నష్టం జరగకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్స్ అన్నిటిని కూడా డెస్ట్రాయ్ చేయడం ద్వారా ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించింది అన్నట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతోంది. పహల్గామ్ లో ఎవరైతే మగవారిని లక్ష్యంగా చేసుకుని వారందరినీ 26 మందిని మతం ఆధారంగా లక్ష్యం చేసుకుని ఈ ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి ఈరోజు భారత్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. 26 మంది అమాయకుల ప్రాణాలు చేసినటువంటి ఉగ్రవాదులకు సరైనటువంటి బుద్ధి చెప్పడం ద్వారా ఈరోజు ప్రతీకారం తీర్చుకుంది. దీనికి పాకిస్తాన్ రిటాలియేషన్ మెజర్ గా కనుక ఎస్కలేషన్ చేస్తే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇస్మాయిల్, అరేబియా మహాసముద్రంలో గత వారం 10 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున ఇప్పటికే పెద్ద ఎత్తున నేవీ అనేక యుద్ధ విన్యాసాలు చేస్తుంది. అలాగే ఇటు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి గంగా ఎక్స్ప్రెస్ వే పైన కూడా పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను కూడా దింపి ఎయిర్ స్ట్రిప్లను, రోడ్లనే ఎయిర్ స్ట్రిప్లుగా మార్చి అక్కడి నుంచే డైరెక్ట్ అటాక్ చేసే విధంగా కూడా మొత్తం కంప్లీట్ ప్రిపేర్డ్నెస్ గా ఉంది. సో ఈ అటాక్ ముందే కంప్లీట్ ప్రిపేర్డ్నెస్ ఉంది. ఎనీ ఈవెన్చువాలిటీని ఎదుర్కొనేందుకు రెడీగా మన ఆర్మీ ఉంది. ఇస్మాయిల్, రైట్ వెంకటేష్, డెఫినెట్గా మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. స్నేహ హస్తం అడిగితే మేము ప్రాణాలైనా ఇస్తాము, ఘర్షణ అడిగితే ఒక యుద్ధాన్ని ఇస్తామని ఈరోజు భారత సైన్యం చాలా స్పష్టంగా చెప్పింది.